మిషన్ వాత్సల్య అంటే తల్లి కానీ, తండ్రి గాని, లేదంటే తల్లిదండ్రులు ఇద్దరూ లేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 2400 అలాగే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 1600 ఇలా మొత్తంగా వారికి రూ. 4000 పెన్షన్ అయితే ఆర్థిక సహాయం కింద అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైతే కలిపి అయితే అందివ్వడం జరుగుతుంది. ఇక ఏపీ రాష్ట్రంలో ఈ స్కీమ్‌కి సంబంధించి 2023 సంవత్సరంలో అప్లై చేసిన వారి సంఖ్య చూసినట్లయితే 2,50,000 మందికి పైగానే ఈ స్కీమ్‌కి అయితే అప్లై చేశారు. ఇక్కడే ఒక ప్రాబ్లమ్ అయితే వచ్చింది. అది ఏంటంటే ఇలా అప్లై చేసిన 2,50,000 మందికి పైగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెరిఫికేషన్‌లో ఈ స్కీమ్‌కి ఎలిజిబుల్ అని అయితే తెలియడం జరిగింది. కానీ 2022 సంవత్సరంలో చూసినట్లయితే ఈ ఒక్క స్కీమ్‌కి 9,000 మంది అప్లై చేస్తే కేవలం 7,000 మంది మాత్రమే ఎలిజిబుల్ అయ్యారు. కానీ 2023 సంవత్సరంలో 2,50,000 మంది ఈ స్కీమ్‌కి అయితే ఎలిజిబుల్ అయ్యారు. కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చేసి కేవలం 10,000 మందికి మాత్రమే బడ్జెట్ అయితే కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 10,000 మందికి మాత్రమే బడ్జెట్ ఎందుకు కేటాయించిందంటే 2022 సంవత్సరంలో ఈ స్కీమ్‌కి 7,000 మంది ఎలిజిబుల్ అయ్యారు కాబట్టి పెరిగితే మరొక 3,000 మంది పెరగొచ్చన్న ఉద్దేశంతో మొత్తం 10,000 మందికి ఒక ఏపీ రాష్ట్రానికి సంబంధించి అయితే కేంద్ర ప్రభుత్వం అంత అమౌంట్ అయితే అంటే 10,000 మందికి అయితే బడ్జెట్ అయితే కేటాయించింది. కానీ కేంద్ర ప్రభుత్వం అనుకున్న దానికంటే 2,40,000 మంది ఎక్స్ట్రాగా ఈ స్కీమ్‌కి అయితే ఎలిజిబుల్ అయ్యారు. అందుకోసమే ఈ బడ్జెట్ కేటాయింపుల్లో ఇంత డిఫరెన్స్ అయితే వచ్చింది. ఇక ఇప్పుడు అర్థం అవ్వని విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ అమౌంట్ కేవలం 10,000 మందికి మాత్రమే రిలీజ్ చేసింది కాబట్టి రిమైనింగ్ ఎవరైతే ఉన్నారంటే 2,40,000 మందికి పైగా అప్లికేషన్లు ఇంకా పెండింగ్‌లో అయితే ఉన్నాయి. వాటిని ఇనెలిజిబుల్ చేస్తారా? లేదంటే ఆ మొత్తానికి అంటే 2,40,000 మందికి పైగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కేవలం రాష్ట్ర ప్రభుత్వమే ఆ అమౌంట్ అనేది కేటాయిస్తుందా? లేదా? అనేసి అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మిషన్ వాత్సల్య పథకానికి సంబంధించి దేశం మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ చూసినట్లయితే 2023 సంవత్సరానికి సంబంధించి మొత్తం 130 కోట్లు అయితే ఈ మిషన్ వాత్సల్య పథకానికి సంబంధించి అయితే కేటాయించింది. కానీ ఒక్క ఏపీ రాష్ట్రానికి సంబంధించి చూసినట్లయితే 2,50,000 మందికి పైగా ఎలిజిబుల్ అయితయ్యారు కాబట్టి ఒక్క ఏపీ రాష్ట్రానికి 100 కోట్లు అయితే అయిపోతుంది. అంటే మిగతా 30 కోట్లని దేశంలోని మిగతా రాష్ట్రాలకు అయితే పంచాలి. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే చేయదు కాబట్టి కేవలం 10,000 మందికి మాత్రమే. అంటే 2023 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు అనుకుంటా సెప్టెంబర్ వరకు కూడా 6 నెలలకు సంబంధించి ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 14 కోట్లను అయితే ఏపీ రాష్ట్రానికి అయితే కేటాయించింది. మిగిలిన వారందరికీ కూడా అమౌంట్ అయితే కేటాయించలేదు. కాబట్టి 2,40,000 మంది ఎవరైతే ఉన్నారో మాక్సిమం వారిని ఇనెలిజిబుల్ చేసే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలిసిన తర్వాత మరొక వీడియోలో మీకు వివరాలు అయితే అందజేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.